ఇప్పుడు అదే విధంగా ఇక్కడ దీని పేరే తర్కపాదం. మళ్ళీ ఈ సాంఖ్యాది మతములు వేద బాహ్యములు అన్న విషయాన్ని మళ్ళీ ఇక్కడ ప్రతిపాదిస్తారు. బ్రహ్మ నిర్దోషము, బ్రహ్మజ్ఞానము ద్వారా ముముక్షువులకు మోక్షము. తరువాత ఈ సాంఖ్యాది మతముల నిరాకరణ. ఎందుకని? ఈ సాంఖ్యాది మతములలో తర్కశాస్త్రములు, యోగ శాస్త్రములు, భాగవత మతములు, భాగవతములు అంటే ఈ భాగవతం కాదు, శాండిల్యుడు రాసిన భాగవతము. వాడంటాడు అన్ని వేదాలు చదివాను, నాకు ఎక్కడ సంతోషం కలగలేదు, అందుకు నీ భాగవతాన్ని సృష్టించాను. పరమాత్మ నుంచి జీవుడు, జీవుడి నుంచి మనస్సు, మనస్సు నుంచి ఇంద్రియాలు ఇవన్నీ ఉత్పత్తి చెందాయి అంటాడు అని చెప్తూ వేదాన్ని ఖండిస్తాడు. భాగవత రాసింది భాగవత మతము, ఖండించింది వేదం. అందుకని ఇలాంటివన్నీ కూడా యుక్తిగాఢం. యుక్తిగాఢం అంటే ఇప్పుడు వీళ్ళందరూ ఏమిటి చేస్తున్నారు? ఈ క్రిస్టియన్స్, ముస్లిమ్స్ యుక్తి చెప్పి మీ దాంట్లో దోషాలు ఉన్నాయి, మా దాంట్లో ఏం దోషాలు లేవని చెప్పి అందరినీ భాగవతాన్ని వేద ప్రమాణంగా చేసి వేదానికి ఇచ్చిన స్థాయి కూడా ఇవ్వండి అంటే ఆయన మరి ద్వైతుడు కదా. ద్వైతమతం మరి ఎందుకంటే ఇప్పుడు ప్రజలందరూ అద్వైతాన్ని స్వీకరించలేరు, అందుకు విశిష్టాద్వైతము ద్వైతము కావాలి కదా. ఇప్పుడు ఒక పెద్ద మనిషి తన్ని తాను పొగుడుకోవాలి, ఇతరులు తను పొగడాలి అన్నప్పుడు ఏమి చేస్తాడు? వాడి చుట్టూ ఉన్న పెద్ద మనుషులందరినీ ఏదో లోపాలు చెప్పి తిడుతూ ఉంటాడు. ఓహో అందులో వాడి లోపాలు ఉన్నాయి, వీడే సరైన వాడిని ఆ జనాలందరూ వాడు అంతా. అందుకని ఈ సాంఖ్యులది ఏంటి? అతి ప్రబలమైనటువంటి గాఢ యుక్తి. ఆ యుక్తి ద్వారా ముముక్షులు వాడివే పోవచ్చు. అందుకని ఖండనం చేస్తున్నాం నాయన. మళ్ళీ యుక్తి గాఢత్వ సంభవైన మందమతీనాం, వివేకులు కాదు. వివేకులు ఏమిటంటే వేదం చదువుతారో, గీత చదువుతారో, మంచి గురువుల దగ్గరికి వెళ్తారో, మిగిలిన వాళ్ళు ఇటు పోతుంటారు. సాంఖ్యవాదే సమ్యక్ దర్శన ఉపాయత్వేన ప్రవృత్తి స్యాత్. అంటే మందమతులు ఈ సాంఖ్యవాదములో యుక్తి ఎక్కువగా ఉండడం వలన దాన్ని చూసి దాని వైపు ఒగ్గవచ్చు, మోక్షానికి దూరం కావచ్చు. అందుకని మేము అద్వైతులమైనప్పటికీనో, అందరూ మాకు సమానమైనప్పటికీనో మేము నీ మతాన్ని ఖండించి ఆ ముముక్షులకు దోవ చూపిస్తున్నాం అని. ఇందులో మొట్టమొదటిది రచనానుపత్తి అధికరణం. ఇది ఉపజీవకము, ఉపజీవ్యము. ఉపజీవకము మొదట చెప్పింది, ఇది ఉపజీవ్యం. అంటే దాని ద్వారా అది హేతు, ఇది హేతుమత్, ఇది హేతు కలదు. అంటే ఏమిటి? అక్కడ క్రితం స్మృతిపాదంలో ఏదైతే చెప్పారో అవే ఇక్కడ తర్కపాదంలో కూడా చెప్తున్నాము. ఇక్కడ మొట్టమొదటి రచనానుపత్తి అధికరణంలో
బ్రహ్మ జగత్కారణుని సర్వకృతముని ఏ ధర్మాలైతే చెప్పారో ఈ ధర్మాలన్నీ మా ప్రధానంలో కూడా ఉన్నాయి కదా. లేకపోతే మా ప్రధానంలో ఉన్నాయనుకో, కనుక మా ప్రధానమే సృష్టికర్త. ఈ విధంగా ఆక్షేపాన్ని వాడు చెప్పాడు కనుక ఇక్కడ ఆక్షేప సంగతి. సాంఖ్య సిద్ధాంతం గురించి ఇక్కడ విషయ విచారణ. సంశయం ఏమిటి? సాంఖ్య సిద్ధాంతం ప్రమాణ మూలకమా కాదా, భ్రాంతి మూలకమా, జగత్కారణం ప్రధానమా, జగత్కారణం పరబ్రహ్మమా అంటే పూర్వపక్షి అంటాడు సంపూర్ణ జగత్తు సుఖ దుఃఖ మోహాత్మకం. సుఖము సత్వము, మోహము తమస్సు, దుఃఖము సుఖ దుఃఖ మోహాత్మకం. అందుకని సుఖ దుఃఖ మోహములకు కారణం త్రిగుణములు. కనుక త్రిగుణాత్మికమైనటువంటి ప్రధానం జగత్కర్త. చూసారా ఏమిటి? సంపూర్ణ జగత్తు సుఖ దుఃఖ మోహాత్మకం. సుఖం సత్వా సంజాయతే సుఖం. అందుకని సత్వగుణము సుఖము, రజోగుణము దుఃఖము, తమో గుణము మోహానికి కారణం. కనుక త్రిగుణాత్మకమైన ప్రధానము జగత్కర్త అంటే సిద్ధాంతి చెప్తాడు, నువ్వు అనుమానం ద్వారా ఈ ప్రధానం ఉంది, ఈ ప్రధానం జగత్కర్త అని నువ్వు ఇంట్లో కూర్చుని ఏదో రాసుకొచ్చావే, అది సరికాదు నాయన. ఎందుకని? దేన్ని సృష్టించాలి, ఎప్పుడు సృష్టించాలి? ఏ జీవుడికి, ప్రతి జీవుడికి కూడా 6 జన్మల కర్మ నిల్వ ఉంటుంది. అందులో ఏవి ఫలితాన్ని ఇస్తాయి, ఏవి పరిపక్వాన్ని పొందాయి, ఏ కర్మల ద్వారా ఈ జీవితం వాడికి ఇవ్వాలి అన్న జ్ఞానం ఏమైనా జడ ప్రకృతికి ఉంటుందా? లేదు. అందుకని నీ జడ ప్రకృతి ప్రధానము మాయ, సృష్టికర్త కాదు. విచిత్ర రచనా శక్తి జడానికి లేదు నాయన. నువ్వు అన్నావు ఒక కుండ నుంచి సంపూర్ణమైన ఈ జగత్తుని పరమాత్మ సృష్టించాడు కదా. తర్వాత ఇందులో ఉన్నటువంటి జీవులందరూ సుఖ దుఃఖ మోహాత్ములు. సుఖము దుఃఖము మోహము అన్నది కుండలో లేదు నాయన, జగత్తులో లేదు, జీవుని ఆంతరంలో ఉంది. జీవుని ఆంతరం చైతన్యం, జడం కాదు. కనుక నీ ప్రధానము జగత్ కారణము కానేరదు. వాడు మొదటి చివరకు ఎన్నిసార్లు చెప్పినా ఏదో ప్రశ్న వేస్తూనే ఉంటాడు. పూర్వపక్షం, బుద్ధి ఉత్తరపక్షం. రచనానుత్పత్త్యధికరణము అంటే పేరు చూస్తేనే తెలుస్తోంది. రచన అనుపపత్తి, బ్రహ్మ యందు సృష్టించేటువంటి శక్తి లేదు. ప్రధానం జగతో హేతుర్ నమా సర్వే ఘటాదేహ. ప్రధానము ఈ జగత్కి కారణమా నాతో ఘటాదుల. అన్వితా సుఖ దుఃఖాద్యేతో హేతు అతో ప్రధానం జగత్ కారణం భవేత్. చూడండి, ప్రధానమే జగత్ కారణం. ఎందుకంటే
సత్వరజస్తమో గుణములు అందులో ఉన్నాయి. సత్వరజస్తమో గుణములు అందులో ఉంటే అది సుఖదుఖ మోహాత్మకం, ఆ గుణాలు అందుకనే ప్రధానము. అప్పుడు సిద్ధాంతం అంటాడు, నా హేతుర్యోగ్య రచన ప్రవృత్యాదే అసంభవా. హేతు అంటే కారణం, ప్రధానం. నీ ప్రధానములో యోగ్యమైనటువంటి సృష్టించేటువంటి శక్తి లేదు నాయన. రచన ప్రవృత్యాదే అసంభవా, సృష్టించేటువంటి శక్తి దానికి లేదు. అందుకనే స్పష్టంగా చెప్పాడు, మాయాధ్యక్షేణ ప్రకృతి సరే. అధ్యక్షుడు నేను, నా అధ్యక్షతలో మా ఆవిడ పనిచేస్తుంది. మాయ నేను చెప్పినట్టు చేస్తుంది. ఇది తిరగలేదు, దానికి శక్తి లేదు, దానికి శక్తి లేదు. ఆయన చెప్పినట్టు అది చేస్తుంది. ఎవరు? మాయాశక్తి. మాయాశక్తి చేసినట్టు ఆడించినట్టు జీవుడు ఆడుతుంది. ఏ విధంగా అయితే కోతిని వాడు ఆడించేవాడు దాని మెడకి తాడు కట్టి దాన్ని ఆడిస్తాడు. దానికి చెప్తాడు, అదే దీన్ని అత్తగారు కుంటా అంటే పారేస్తుంది, నీ కోడలు కుంటా అంటే ఎత్తుకుపోతుంది. ఏ విధంగా అయితే ఆ కోతిని ఆడించేవాడిని ఏమిటంటారు? సర్కస్ బందరియా అంటారు అక్కడ. అంటే ఆ కోతిని ఆడించేవాడు. కోతిని ఆడించేవాడు ఏ విధంగా కోతిని ఆడిస్తున్నాడో ఈ మాయ అలాగే జీవుణ్ణి ఆడిస్తూ ఉంది అని చెప్పి వదిలిపెట్టలేదు రామాయణంలో. ఈ ఆడవాళ్ళందరూ మొగాలు ఇదే విధంగా ఆడిస్తున్నారు అంటాడు. ఈ కాలంలో ఈ ఆడవాళ్ళందరూ మొగాల్ని అదే విధంగా ఆడిస్తున్నారు. అందరికీ నాయి తులసి రామాయణంలో చెప్పారు. అందుకనే మొట్టమొదటిలో వీళ్ళందరినీ ఆడవాడు చెప్పినట్టు వినేవాడు కనుక వాళ్ళని పతివ్రతలు అన్నారు. ఇప్పుడు ఏమిటైపోయారు వీళ్ళందరూ? పత్నివ్రతలు. వెళ్ళాం కూర్చోమంటే కూర్చోవడం, నించోమంటే నించోవడం. అక్కడ చూస్తూ ఉంటాను నేను. హాస్పిటల్కి వచ్చేవాడు కాదు, వాకింగ్ వెళ్ళినప్పుడు ఆ పొడవ దాటి వెళ్తూ ఉంటాను కదా. ఈ కొత్తగా పెళ్లి చేసుకుని వాళ్ళు ఎవరో వద్ద కూర్చుంటారు. ఆ పిల్లాడినేమో వాడు ఎత్తుకుంటాడు, అదేమో దోషంగా కాళ్ళు చేతులు ఊపుకుంటూ ఓడుతుంది. ఇంకా ఏంటి, సముగా ఎత్తుకోలేవా, కాలు పట్టించలేవా, అందరి ముందు నువ్వు వాడు బాబు వేరువేరులాగా చెప్పినంత చేస్తూ ఉంటాడు. లేదు, మీరు చాలా పాత్రవాడు కనుక మీరు చెప్పినట్టు మీ భార్య వింటూ ఉంటుంది. చాలా అక్కడ మరీ ఎక్కువ. అది కాదు, దేవత ఇచ్చేది మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకునేది. అందుకనే ఈ బాగా తెలిసిన వాళ్ళు కొంతమంది పెళ్లి లేకుండా ఉండడం మంచిది అనుకుంటా. తెలిసి ఏమన్నా వారిని ఎవడ పడకూడదు.
అదే కొటేషన్. సరే, రచనానుపత్తి అది కాదు, ముందు టీకా చెప్పుకోవచ్చు. టీకాలో చెప్తున్నారు, సుఖ దుఃఖ మోహాత్మక ప్రధానం జగత ప్రకృతి. సుఖ దుఃఖ మోహాత్మక ప్రధానము జగత్కర్త. జగత్ సుఖ దుఃఖాది అన్వే దర్శన. సుఖ దుఃఖ మోహములు ఈ జగత్తులో ఉన్నాయి కనుక చూస్తున్నాము. కడపటాదయ ఉపలభ్యమాన సుఖాయ భవంతి. వాడంటాడు ఈ జగత్ విషయం, ఈ విషయాల్లోనే సుఖం ఉంది అంటాడు. ఎలాగా? ఎవరికైనా ఒక కొత్త కుండ దొరికిందనుకోండి, ఇప్పుడు కుండలు ఎవరు వాడట్లేదు, రోల్స్ రాయ్ కొత్త కారు దొరికింది అనుకోండి, చాలా వాడికి సంతోషం. తర్వాత దాంట్లో కూర్చుని వాడే డ్రైవ్ చేసి వెళ్తున్నాడు అనుకోండి, ఏ తిరుపతి, ఇంకా సంతోషం. తర్వాత సరే, అక్కడ ఎక్కడో స్టాండ్ చేసి ఎక్కడికో వెళ్ళాడు, వాడు వచ్చేటప్పుడు అక్కడ కారు లేదు, ఎవడో పట్టుకోదు, అక్కడికి మళ్ళీ వాడికి దుఃఖం. అందుకని వీడంటాడు సాంఖ్యుడు, ఈ సుఖ దుఃఖ మోహాలు ఈ వస్తువుల్లో ఉన్నాయి అంటాడు. కానీ సుఖ దుఃఖ మోహములు ఆంతరంగికములు, మనస్సులో ఉన్నాయి. దానికి భాష్యకారులు ఒక చోట మంచి ఉదాహరణ చెప్తారు. ఎలాగా అంటే, ఒక పెద్ద మనిషికి మంచి ప్రాపర్టీ ఉంది, లక్షాధిపతి అనుకున్నాం. వాడు అన్ని వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టేసి సాధువులో కలిసిపోయాడు. 15 సంవత్సరాలు అయింది, చక్కగా సాధన చేసుకుంటున్నాడు, తిరుగుతున్నాడు. 15 సంవత్సరాల తర్వాత ఇంటి నుంచి ఏదో యాత్ర చేయడానికి వచ్చాడు. వీడు తారసించాడు, తటస్థపడ్డాడు. ఎవడు? వాడి ఇంటి పక్కన లక్షాధికారి. అప్పుడు వాడికి వీడు చెప్పాడు అనుకోండి, ఆ లక్షాధికారికి, నిన్ను కాక మొన్న మీ ఇంట్లో దొంగలు పడ్డారు, ఇంత డబ్బు కొట్టుకుపోయారు. వాడికి దుఃఖం కలుగుతుందా? కలగదు. ఎందుకని? అన్నీ ఎప్పుడో వదిలిపెట్టి వచ్చేసాడు. అంటే ఏమిటి? ఈ సుఖ దుఃఖాలు ఆంతరంగికం, బయట ఉన్న వస్తువుల ద్వారా కాదు. ఇప్పుడు ఆయన అన్నారు ఏమిటి? విడాకులు ఇచ్చేస్తారు. మొట్టమొదటి నుంచి పెళ్లి కాకముందు ఇంత రాసి పూసుకుని తిరిగేవాడు అది ఎంతవరకు అంటే, ఇక్కడ ఎవరో కూర్చున్నారు, ఎవరో వస్తున్నారు, పోతున్నారు, చూస్తున్నారు అన్నది కూడా లేకుండా ఈ మధ్యన ఎంత ఎక్కువగా అయిపోయిందంటే, వాడి కాళ్ళ మీద దీని కాళ్ళు, దీని కాళ్ళ మీద వాడి కాళ్ళు, దాని మెడక వీడు పట్టుకోవడం, అది ఏం చెప్పక్కర్లేదు. ఎంత రాసి పుసుగు తిరుగుతారు అంటే, ఇంకా పెళ్లి కాలేదు. అటువంటి వాళ్ళు పెళ్ళైన తర్వాత విడాకులు ఇచ్చారనుకోండి, ఒకరి మొహం ఒకరు చూసుకోరు. ఎందుకని? ఇంతకు ముందు మనస్సులో దీని ద్వారా నాకు సుఖం వస్తోంది అనేటువంటి ఒక అభిప్రాయం. ఇప్పుడు లేదు. అంటే ఏమిటి? సుఖం బయట ఉందా? నువ్వు విడాకులు ఇచ్చిన తర్వాత కూడా ఆ పిల్ల అక్కడే ఉంది కదా, మరి దాని మొహం నువ్వు చూడట్లేదు. అంటే సుఖం విషయాల్లో లేదు, ఆంతరము. కానీ పూర్వపక్షం ఏమిటంటున్నాడు? ఈ సుఖాలన్నీ బయట ఉన్నాయి అంటున్నాడు. ఆ గంగ ఒడ్డున తిరుగుతూనే చాలు,
చాలా దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి. ఏం చేస్తాం? కళ్ళు మూసుకు తిరుగుతూ ఉంటాం. సరి కనుక తదిదం ఉపేక్షా విషయత్వం మోహ. తదిదం ఉపేక్షా విషయత్వం మోహ. ముహ వైచిత్యే అంటే ఏమిటి? యదా ఉదాహరణం కేవలం ఉపేక్షణీయత్వేన అవతిష్ఠతే తదా సుఖదుఃఖేన జనయంతి. ఇప్పుడు కార్లు వెళ్ళక్కర్లేదు అనుకున్నాం అనుకోండి, కారు అక్కడ పడి ఉంటుంది, ఉపేక్ష. అవసరమైతే వాడచ్చు, లేకపోతే అప్పుడు సుఖము దుఃఖము ఉండదు, ఉపేక్ష. ఈ విధంగా సుఖము దుఃఖము మోహము ఉపేక్ష ఇలాంటివన్నీ కూడా బయట ఉన్నాయి అంటాడు. కనుక ఉపేక్షలో చిత్తవృత్తి ఉదయించదు. కనుక సుఖ దుఃఖ మోహ అన్వయ దర్శన ప్రధాన ప్రకృతి ఇది సాంఖ్యం మన్యంతే. సుఖ దుఃఖ మోహ అదో ఈ విషయాల ద్వారా వస్తున్నాయి. కనుక ఈ జగత్తంతా సృష్టించింది ప్రధానమే. అది వాడి తత్వం. ఇది ప్రాప్తే బ్రూమ న ప్రధానం జగద్ధేతు. జడ ప్రకృతి మాయ జగత్ కారణం కాదు. ఎందుకంటే దేహేంద్రియ మహీధరాది రూపస్య విచిత్రస్య ప్రతినియత నానా సన్నివేశ విశేషస్య జగతో రచనాయాం అచేతనస్య ప్రధానస్య యోగ్యత్వా సంభవాత్. దేహము ఇంద్రియము ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క స్పెషలిస్ట్. ఒక్కొక్క ఇంద్రియానికి ఐ స్పెషలిస్టు, హార్ట్ స్పెషలిస్టు, ఏవేవో అన్నీ ఉన్నాయి. ఇంతవరకు పూర్తిగా తెలుసుకోలేదు. కొత్త కొత్త రోగాలన్నీ వస్తున్నాయి. మరి ఇలాంటి దేహాన్ని సృష్టించాడే ఆ పరమాత్మ. ఎంత విచిత్రం! దేహేంద్రియం మహీధర అంటే కొండలు. మహీధరతీతి మహీధర అంటే ఈ పృథ్వీ యొక్క బ్యాలెన్స్ నిలబడతాయన్నమాట. ఒక పక్కకి ఒరిగిపోకుండా, అందుకని మహీధర. ఈ విచిత్రమైనటువంటి వస్తువులన్నిటిని ఎక్కడ ఏవి ఎలాగ ఉండాలో అలా సృష్టించాడు. కనుక అవయవ సంఘటనము, అవయవ సన్నివేశం, ఏ అవయవాలతో ఏదేది చేయాలో అవన్నీ చేశాడు. నువ్వు చక్కగా తిని పడుకుంటావు, నువ్వు అరిగించుకుంటున్నావు భోజనము. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాస. ఆ ప్రాణం తెలుస్తోంది, నీ శక్తి ద్వారా తెలుస్తోందా? అందుకని ఈ రచన ఉందే, సృష్టి చేయడము ఈ అచేతనమైనటువంటి మాయకి లేదు నాయన. యోగ్యత్వ అసంభవ ప్రతినియత కార్యస్య విచిత్ర నానా ప్రసాదాదేర్ అతి బుద్ధిమత్ కర్తృకర్త ఉపలంభా. ఈ మధ్యన చాలా కొత్త కొత్త డిజైన్లో ఇళ్ళని కడుతూ ఉంటారు కదా. అక్కడ మీరు చూసి ఉంటారు ఢిల్లీలో లోటస్ టెంపుల్. పైనుంచి చూస్తే అది కమల, కానీ లోపల పెద్ద హాలు, అందరూ కూర్చోవచ్చు. అవేమిటి? విచిత్రమైనటువంటి నానా రకాలైనటువంటి భవనాన్ని నిర్మించేటువంటిది బుద్ధి మనుష్యుడికి ఉంది. బుద్ధిమత్ కర్తృకత్వ ఉపలంభాత్. ఎవరికైతే బుద్ధి ఉందో వాడు ప్లాన్ చేసి కడతారు. నీ జడానికి ఏం బుద్ధి ఉంది? ఏ బుద్ధి లేదు. ఆస్తాం తావదీయం రచన తత్సిద్ధ్యర్థ ప్రవృత్తిరపి. సరి, ఈ సృష్టి ఉండని, ఈ రచన చేయడానికి ప్రవృత్తి ఉండని,
ఇవన్నీ కూడా అచేతమైన ప్రధానానికి లేవు. చేతన అనధిష్ఠితే శకటాదో తదర్శన. రథాన్ని కానీ బండిని కానీ పెట్టి నువ్వు వెళ్ళి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురాని తీసుకొస్తుందని వాడు ఎవడో డ్రైవర్ సారథి అందులో పెట్టాలి. సారథి ఉంటేనే ఇన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇంకా సారథి లేకపోతే ఇంకెప్పుడు చెప్పాలి? ఒక్కొక్కసారి ఈ డ్రైవర్ల ఎస్టిమేషన్ ఎంత రాంగ్ గా ఉంటుందని చెప్పలేదు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో అయిపోతూ ఉంటే యాక్సిడెంట్. ఇటు నుంచి అక్కడ చాలా ఒక పెద్ద మహాత్ముడు ఉండేవాడు, పేరు మర్చిపోయాను, టాట్ బాబా అని ఏదో అంటారు, ధరండి అక్కడ ఉండేవాడు. లారీలతో ఈ బాదం పప్పులు ఇవన్నీ తీసుకొచ్చి సాధువులందరికీ పంచుతూ ఉండేవాడు. లారీ నిండా వేసుకొచ్చి కొనుక్కొచ్చి ఇంత పెద్ద ఒక్కొక్క కిలో పట్టేటువంటివి సాధువులకు ఇస్తున్నారు. పట్టిన గోస్తులు కూడా వచ్చేసేవారు. కిలో బాదం పప్పులు దొరుకుతాయంటే మనం 400, 500. అటువంటి వాడు మంచి కారులో పోతున్నాడు. వీడి డ్రైవర్ ఏం చేశాడు, ఇటు నుంచి లారీ వెళుతోంది, లారీ వెనకాల వీడు వెళ్తున్నాడు. సరే లారీని క్రాస్ చేద్దామని ఇటు తిరిగాడు, ఇది కూడా కనిపిస్తుంది కదా. అలాగే ఇటు లారీ వస్తుంది, అటు నుంచి ఇంకోటి ఎవడో వచ్చాడు, తబామని అక్కడ గోరు చూడు అని. ఏమిటి ఎందుకు చెప్పాను? సారథి లేకుండా బండి నడవదు, సారథి ఉన్నా బండి పోతా. మన మధ్యలో నిద్రపోతాడు, ఏం చేస్తాం? తిన్న తీసుకుని తిరిగి గుద్దుతాడు. ఇప్పుడు మా భక్తురాలు ఒక ఆవిడ మీద ఆరోగ్యం పోయిందని ఢిల్లీ పంపించాం. ఆ వాటితో పాటు 2 నౌకర్లు పంపించాం. దింపేశారు. వస్తున్నప్పుడు వాడికి నిద్ర వచ్చింది. నిద్ర వస్తుంటే ఆ బండి ఎక్కువ ఊగడం మొదలుపెట్టేటప్పటికి ఆ వెనకాల కూర్చున్నవాడు వాడు 1వ క్లాస్ కూడా చదవలేదు. వాడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఊరికి వాడి పేరు రాడే అలాగే కష్టపడి నేర్పించాం. కానీ అతి తీవ్రమైన వృత్తి. బండి ఎప్పుడైతే ఎక్కువ ఆడుతూ ఉందో వాడు వెంటనే అంబులెన్స్ వెనకాల డోర్ తన్ని తెరిచేసుకుని వాడు దూకేశాడు. ఈ ముందు ఇద్దరు కూర్చున్నా తిన్నగా వెళ్ళి వాడు నిద్రపోతున్నాడు, తిన్నగా వెళ్ళి చెప్పుకుంటాడు. సారథి ఉంటేనే ఇన్ని గొడవలు, సారథి లేకపోతే ఏం నడుస్తుంది ఆయన బండి. అందుకని చైతన్యం అనేది ఇప్పుడు మనం ఏదో అంటాం, ఏంటి ఈ శాటిలైట్స్ చేస్తున్నారు, ఈ కంప్యూటర్స్ చేస్తున్నారు, ఇవన్నీ మరి మనిషి వెనకాల బుద్ధి ఉండాలి కదా. ఉంటేనే కదా వాడు ఏదో మీటర్ ఏదో నొక్కాడు, అవన్నీ పోతూ ఉంటాయి మనిషి లేకపోయినా. అంటే ఏమిటి? చైతన్యం అధిష్టానం లేకుండా రచన లేదు. పురుషస్య చైతన్యస్య ప్రకృతి అధిష్టాతృత్వం అభ్యుపగమ్యేత తర్హి అసంగత్వం పురుషస్యతే. సరి నువ్వన్నావు ఏమిటి? ఆ పురుషుడు ఇదంతా సృష్టి చేస్తున్నాడు. మరి అసంగోహి అయం పురుష అన్నావు కదా, వాడేమి ముట్టుకోడు, నన్ను ముట్టుకోకు నామాల కాకి అన్నట్టు అసంగుడు కదా. ఇది అపసిద్ధాంతాంతే యదుక్తం సుఖ దుఃఖ మోహాన్విత ఘటాదయ తదసత్. సుఖ దుఃఖాదీనాం ఆంతరత్వాత్ ఘటాదీనాం బాహ్యత్వాత్. మరి అసంగత్వం లేదు అన్నావు కదా, అసంగత్వం ఉన్న మూలాన వాడివన్నీ ఎందుకు పట్టించుకుంటాడు అంటే వాడు అసంగుడే. వాని ఉపస్థితిలో మాయ అంతా చేస్తూ ఉంటుంది. మాయ శక్తి ఎక్కడి నుంచి పుంజుకుంటోంది? ఈ ఈశ్వరుడు నుంచి. అంటే ఇప్పుడు అక్కడ అంటుంది, సూర్యుడు ఎక్కడున్నాడు? దూరంలో పైన ఎక్కడో ఉన్నాడు.
108 పృథ్వీలు కనుక పెట్టినట్లయితే, పృథ్వీ వ్యాసం ఎంత ఉందో అలాంటి 108 పృథ్వీలు కనుక పెట్టినట్లయితే ఆ పృథ్వీకి సూర్యుడికి మధ్య ఉన్నటువంటి స్థలం ఉంటుంది, దూరం ఒకటి అవుతుంది. అందుకని కొంతమంది చెప్తారు ఈ 108 మణికలు ఆ సూర్యుడిలో ఉన్న పురుషుడు నేనంటే చెప్పారు కదా. ఈ గాయత్రి జపం చేసేవాడికి 108 తప్పకుండా చెయ్యాలి. ఇప్పుడు సూర్యుడు ఎక్కడున్నాడు? ఎక్కడో ఉన్నాడు, అంత దూరంలో. వాని కిరణాలు ఎక్కడ పడుతున్నాయి? బయట పడుతున్నాయి. కానీ ఆ కిరణాల యొక్క ప్రకాశము రూమ్లోకి వస్తుంది. రూమ్లోకి ప్రకాశం రాగానే మనం ఏం చేస్తాం? లైట్ ఆరిపోయింది అంట కదా. అదేవిధంగా ఇక్కడ ఈ రూమ్లోకి ఏ విధంగా ప్రకాశం వచ్చిందో అదేవిధంగా ఆ పరమాత్మ యొక్క ప్రకాశం మన లోపల ఉన్నప్పటికీనూ అన్నిట్లోనూ ప్రకాశం అయ్యి అన్యంగాల్లో కదులుతున్నట్టు కనిపిస్తాయి. దేని మూలాన? ఆయన యొక్క శక్తి, చైతన్య శక్తి, దాని యొక్క ప్రకాశం. కనుక ఆయన ఎక్కడున్నాడో అక్కడే ఉన్నాడు. ఏ విధంగా అయితే ప్రకాశం వ్యాప్తమో అదేవిధంగా ఆ చైతన్యం యొక్క ప్రతిబింబము ప్రకాశము పడి ఇవన్నీ కలుస్తున్నాయి. కనుక ఆయన మొదట్లో అసంగుడే, ఇప్పుడు అసంగుడే. ఎవడు అసంగంగా ఉంటాడో వాడు త్వరగా ముట్టుకుంటాడు. ఈ విధంగా ఇది అయింది. ఇప్పుడు రచనానుపత్తి అధికరణం కదా. అవును స్వామి. అవును స్వామి. సూత్రాలు. రచనానుపత్తేశ్చనానుమానం 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 రచనానుపత్తేశ్చనానుమానం. ఈ చకారం ఎందుకు చెప్పారు అంటే అన్వయము యుక్తి సంగతము కాదు. ఏమిటి అన్వయము? ఈ ప్రధానము నువ్వు సృష్టికర్త అన్నావే, ఈ హేతువు ఇలాంటివి సమం కాదు. ఎందుకని? సష్టవ్య జ్ఞానశూన్యాత్ అచేతన. ఏదైతే సృష్టి చేయాలనుకుంటోందో దానికి జ్ఞానం లేదు. ఎవడు ఎక్కడ పుట్టాలి, ఎప్పుడు పుట్టాలి, ఇలాంటి జ్ఞానం లేదు. తరువాత జడం, అనేక రకాలైనటువంటి విచిత్రమైనటువంటి జగత్తుని జడం ఎలా సృష్టించగలదు నాయన? మనం ప్రపంచంలో కూడా చూస్తున్నాం, బుద్ధిమంతులు ప్లాన్ వేసి ఇల్లు కడతారు. కట్టేవాడి మేస్త్రికి ఏమైనా బుద్ధి ఉంటుందా? వాడు ఎలా చెప్తే అలాగా. ఇంజనీర్ వస్తాడు, ఇది ఇలా చెయ్యి, ఇది ఇలా చెయ్యి. చిన్మయానంద స్వామిజీ ఏం చేసేవారు? అంతా కట్టింది, అది బాగాలేదు, పడగొట్టించేసేవారు. అంటే ఏమిటి? ఆయనకు నచ్చలేదు, లేకపోతే వాడు సరిగ్గా కట్టలేదు, ఏదో ఒకటి. అంటే ఏమిటి? కడుతున్నవాడికి బుద్ధి కాదు, కట్టించేవాడికి బుద్ధి కదా. ఇప్పుడు అదే విధంగా మా పెద్ద స్వామిజీ ఉన్నారంటే ప్రతిదీ విడి చెప్తూ ఉంటారు. ఇది ఇలా చెయ్యి, ఇది ఇలా చేయి, దగ్గరుండి కట్టించేవారు. అని చాలా బుద్ధి ఉపయోగించి తర్వాత నువ్వు అన్నావే సుఖ దుఃఖాలు వస్తువులో ఉన్నాయని, అది సరికాదు నాయన. సుఖ దుఃఖాలు లోపల ఉన్నాయి. ఒకే శబ్దము ద్వారా కొంతమందికి సుఖం కలగచ్చు, కొంతమందికి
దుఃఖం కలగవచ్చు. అందుకని ఇవి అంతరములు, భావనను బట్టి సుఖ దుఃఖాలు కూడా మారుతూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకున్నాం. ప్రవృత్తేశ్చ 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 నానుమానం ప్రధానం జగత్సృష్టే కారణం అనుపపత్తేశ్చ. యుక్తిసంగతం కాదు. ఎందుకని? మహదాది జగద్రూపంలో ఉన్నటువంటి ఈ జడమైనటువంటి ప్రధానము అదే ఈ జగత్తంతా సృష్టిస్తోంది అని చెప్పినట్లయితే చేతనం యొక్క ఆధారము లేకుండా అది యుక్తి సంగతం కాదు నాయన. మహదాదులతో కూడుకున్నటువంటి ప్రపంచాన్ని చైతన్యం ఆధారము లేకుండా జడమైనటువంటి ప్రకృతి సృష్టిస్తోంది అంటే యుక్తి సంగతం కాదు. ఎందుకని? రథాదుల ప్రవృత్తి చైతన్యవంతుల సారథుల ద్వారానే తెలుస్తోంది. చేతనాధీనత్వ దర్శనాత్. తరువాత అచేతనస్యేవ దేహస్య రథాది ప్రవర్తకత్వం ఇది వాచ్యం. అంటే వాడంటాడు జడమైనటువంటి దేహము అదే ప్రవృత్తి చేస్తోంది ఎందుకు చెప్పకూడదు అంటే అన్న వ్యతిరేకాభ్యాం వహనేరేవ దాహకత్వం నన్ను కాష్టస్య. ఇప్పుడు కర్ర ఉంది, కలప అంటాం మనం. వంట చెరుకు, వంట కలప. ఈ వంట చెరుకులో అగ్ని ఉంది కదా, దాన్ని వెలిగిస్తే అది వంట చేస్తుంది, వెలిగించకపోతే చెయ్యి. కానీ ఈ దాహక శక్తి వంట చెరుకుదా అగ్నిదా? అగ్నిది. అగ్ని. అదే విధంగా నువ్వన్నావే దేహాది సంయుక్త ఆత్మలోనే ప్రవృత్తి అంటే కలపలో ఉన్నటువంటి అగ్నికి దాహశక్తి ఉన్నట్లు శరీరంలో ఉన్నటువంటి చైతన్యానికి ప్రవర్తకత్వం ఉంది కదా ఒకటి. తరువాత ఏ విధంగా అయితే అయస్కాంతం ఆ లోహ కణాల్ని ఆకర్షిస్తుందో అదే విధంగా రూపము, రంగు, రుచి, వాసన ఇలాంటివి అట్లా లేని వాటికి ప్రవృత్తి శూన్యం. ప్రవృత్తి శూన్యం అంటే అయస్కాంతం ఎక్కడుందో అక్కడే పడి ఉంటుంది. దానిలో ఆ శక్తి ఉంది. ఎక్కడైతే ఇనుముక్కలు దాని చుట్టూ దొరికా అవి పోతాయి. లేకపోతే ఎక్కడ ఇది ఉందో అక్కడ తీసుకెళ్లి దీన్ని అయస్కాంతాన్ని తిప్పాలి కదా. అయస్కాంతంలో శక్తి ఉంది, దేన్ని ఆ లోహాన్ని ఆకర్షించేటువంటి శక్తి ఉంది. అదే విధంగా రంగు, రుచి, వాసన లేనటువంటి పరమాత్మలో అచింత్యమైన శక్తి ఉన్నది. అది ఏం చేస్తుంది? ఆ మాయాశక్తికి ఆ శక్తినిచ్చి చేస్తుంది. పురుషుల్లోనే ప్రవృత్తి తెలుస్తుంది. వాడంటాడు బ్రహ్మం ఒకటి, అదే ప్రవర్తకము, అదే ప్రవర్త్యము.
ప్రవర్తింప చేసేది, ప్రవర్తింప చేయబడేది రెండు ఒకటి ఎలాగవుతాయి అని వాడి ప్రశ్న. అప్పుడు అవిద్య ద్వారా ఉత్పన్నమైనటువంటిది నామరూపాత్మక జగత్తు, సర్వజ్ఞ ఈశ్వరుడు జగత్తుకి కారణము, ప్రవృత్తి ఆయనలో అవిద్య ద్వారా. అందుకని ప్రవర్త్యమైనటువంటి ఈ జగత్తుని నామరూపాలను సృష్టించేది అవిద్య, ప్రవర్తింపజేసేవాడు పరమాత్మ. ఇందులో ఏమి దోషం లేదు ఆయన. అందుకని ప్రవృత్తేశ్చ అన్నారు సూత్రంలో కదా. తర్వాత పయోంబువచ్చేత్తత్రాపి వయోంబువచ్చేత్తత్రాపి పయోంబువచ్చేత్తత్రాపి వయోంబువచ్చేత్తత్రాపి పయోంబువచ్చేత్తత్రాపి వయోంబువచ్చేత్తత్రాపి. వీడంటాడో ఏ విధంగా అయితే ఆవు దూడని పాలిస్తుంది కదా, దూడను చూడగానే ఆవుకి పాలు కాడు మొదలుపెడతారు. అందుకని బుద్ధి ఎక్కడికి వెళ్తుంది? వాడేదో చెప్తూ ఉంటాడు. అందుకని పురుషుని మోక్షానికని ఈ ప్రకృతి పాడుపడుతోంది అంటాడు. ఏ విధంగా అయితే దూడను చూడగానే పాలు వస్తున్నాయో అదే విధంగా ఈ ప్రకృతి ఆ పురుషుని మోక్షానికి పాడుపడుతోంది. ఒకటి. అందరికీ మోక్షం. తర్వాత జలం దానంటే అదే ప్రవహిస్తోంది లోకోపకారానికి, అది జడమే కదా. దాని వల్ల పొలాలు ఇవన్నీ అవుతున్నాయి. అదే విధంగా ఈ ప్రధానము పురుషుని భోగమునకు, అపవర్గం అంటే మోక్షమునకు పాటుపడుతోంది అంటే అక్కడ అంటాడు. ఇప్పుడు పాలు అభివృద్ధి చెందుతున్నాయి అన్నారు కదా. ఎక్కువ పాలు కావాలనుకున్నవాడు ఏం చేస్తాడు? ఆకు గేదెకు ఎక్కువ పచ్చగడ్డి పెడతాడు, కొంచెం పాలు పెరుగుతాడు. నువ్వేమిటంటావు? ఈ పాలు వాటంతా అవే వస్తున్నాయి, వాటంతా అవే ఎక్కువ అవుతున్నాయి. ఓ కుండలో గడ్డిను దానా వేసి పెట్టే పొద్దున పాలు అయిపోతాయి. జడం కదా, నువ్వు చెప్పుకున్న అంతే కదా. జడము పాలను అభివృద్ధి చేస్తోంది అంటున్నావు. జడ ప్రధానము పురుషుడికి మోక్షం ఇస్తోంది. అందుకు నువ్వేం చేయాలి? పొద్దున్నే లేచి ఓ కుండలో ఇంత గడ్డి, ఇంత దానాన్ని నీళ్లు పోసి అట్టే పెట్టు, పొద్దున్న 7 పాలు అయిపోతాయి. అవుతాయి. లేకపోతే నేను పచ్చగడ్డి ఎక్కువ పాలు వస్తాయి. అరే బాబు, ఆవు చైతన్యంతో కూడుకున్నది. చైతన్యము ఆధారము గల ఆవే ఎక్కువ గడ్డి వేస్తే ఎక్కువ పాలు ఇస్తుంది. చచ్చిపోయిన ఆవుకి పాలు పెరుగుతావా? లేదు కదా. అందుకని ఎక్కడ చూసినా మళ్ళీ వాడిన ఏంటి? జలం. ఆ జలములో ఉండి, జలమే శరీరముగా ఉండి, జలము లోపల నుంచి దాన్ని ప్రవర్తింపజేసేది జలము. దేన్ని తెలుసుకోలేదు అది అంతర్యామి బ్రహ్మము. అందుకని ఆ జలంలో కూడా, ఆవులో కూడా చైతన్యం ఉంది నాయన. చైతన్యం లేకపోతే ప్రవహించదు. యో అప్సు తిష్టన్ యో అపో అంతరో యమేతి అని చైతన్యవంతమైన ధేనువు. ధేను అంటే ఒక దూడ ఇచ్చింది, ఆవుని ధేను అంటారు. వత్స స్నేహ ఇచ్చయా పయస ప్రవర్తకత్వం. చైతన్యంతో కూడుకున్నటువంటి ఆ ఆవుకి ఈ దూడ మీద స్నేహము, ప్రేమ ఉండడం వల్ల పాలు ఇస్తుంది. అంబుస్యందనే నిమ్న దేశాపేక్ష చేతన ప్రవృత్తో సర్వత్రైవ చేతనాపేక్షత్వం అభ్యుపగమ్యతే. అందుకని ప్రతి చోట ఈ చైతన్యమే ఉంది.
ఇప్పుడు సైన్స్ కిను మన శాస్త్రాలకి కొంచెం తేడా. స్వామి వివేకానంద స్వామి అంటారు, వేర్ సైన్స్ ఎండ్స్ దేర్ రిలీజియన్ స్టార్ట్స్. రిలీజియస్. ఇప్పుడు వాళ్ళు ఏంటంటున్నారు, యాటమ్స్ అంటారు. యాటమ్స్ ని మీరు మైక్రోస్కోప్ లో చూస్తే ఏమిటి కనిపిస్తున్నాయి? న్యూక్లియస్, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్. మరి ఏ లోహాన్ని తీసుకున్నా ఎలక్ట్రాన్స్ అక్కడ తిరుగుతున్నాయి కదా. ఎవడు తిప్పుతున్నాడు అంటే వాడు అంటాడు ఎనర్జీ అంటాడు. మనం ఆత్మ అంటాం. అంతే తేడా. ఆత్మశక్తి, చైతన్య శక్తి, మాయాశక్తి ఏదైనా వేర్ ఆఫ్ ది ఎనర్జీ హాస్ కమ్ ఇన్ దిస్ ఆటమ్. ఏం చెప్తాను ఇక్కడ? అందులో కూర్చుని ఆ ఆటమ్స్ ఎవడు తిప్పుతున్నాడు? మీ బాబు తిప్పుతున్నాడా? అందుకని చైతన్య శక్తి ప్రతి చోట ఉన్నది నాయన. మరి క్షీణిస్తోంది కదా ప్రతి వస్తువు. ఎంతవరకు అంటే ఈ కొండలు కూడా తగ్గుతాయి, పెరుగుతాయి. చెప్తా. అందుకని ఎక్కడ సర్వత్ర చైతన్య అపేక్షతో అభ్యుపగమతే. సర్వత్ర అంటే ప్రతి చోట, ప్రతి అణువులో. వ్యతిరేక అనవస్థితేశ్చానపేక్షత్వాత్. వ్యతిరేక అనవస్థితేశ్చానపేక్షత్వాత్. వ్యతిరేక అనవస్థితేశ్చానపేక్షత్వాత్. వ్యతిరేక అనవస్థితేశ్చానపేక్షత్వాత్. వ్యతిరేక అనవస్థితేశ్చానపేక్షత్వాత్. వ్యతిరేక అనవస్థితేశ్చానపేక్షత్వాత్. ఇప్పుడు నువ్వేమిటన్నావు? మూడు గుణములు సామ్యములో ఉన్నటువంటిది ప్రధానము. సత్వరజస్తము 33 1/3 కదా. పర్సెంటేజ్ ఎంత? 33.1/3%. మూడు ఇలా ఉన్నాయన్న. బాగుంది. ఇప్పుడు సృష్టి చెయ్యాలి అంటే సత్వగుణం పెరగాలి. అక్కడ కూర్చుని ఆ సత్వగుణాన్ని పెంచేది ఎవడు? ప్రకృతిలో. సామ్యేన అవస్థిత ప్రధానం తద్వ్యతిరేకేణ ప్రధానస్య ప్రవృత్తి నివృత్త్యో సహకారి కారణాంతరస్య అనవస్థితే. వ్యతిరేక అనవస్థితే. అందులో సత్వగుణం పెంచాలన్నా, రజోగుణం పెంచాలన్నా సత్వగుణం పెరిగితే కానీ సృష్టి కాదు. మనక్కడ కూర్చుని ఎవడు సత్వగుణాన్ని పెంచింది? ఇంకొకటి లేకుండా అందులో సత్వగుణం పెరగదు. అందుకని చైతన్య అధిష్ఠితము అని చెప్పాలి. ప్రవృత్తి నిమిత్తో సాకారి కారణాంతరస్య అనవస్థితే. నువ్వు ప్రధానమే అన్నప్పుడు ఆ సత్వగుణాన్ని కానీ రజోగుణాన్ని కానీ పెంచేటువంటి సాకారి కారణం ఇంకొకటి లేదు కనుక నీ ప్రధానం సృష్టి చేయలేదు నాయన. పురుషస్య అసంగో ఉదాసీనతయా ప్రధానస్య జగత్ రచనారూప ప్రవృత్తి అసంభవాత్. వాడంటాడు మా సాంఖ్యంలో పురుషుడు ఉదాసీనుడు, అసంగుడు. ఉదాసీనుడు అంటే ఏమీ చేయడు. ఎందుకంటే వాడికి మోక్షం కావాలి. ఈ ప్రకృతి వెళ్ళి, ఈ జడ వెళ్ళి వాడికి మోక్షం ఇస్తూ ఉంటుంది. ప్రకృతి పురుషుడు విడివిడిగా తెలుసుకుంటే వాడికి మోక్షం అవుతుంది. అందుకని ఇక్కడ ఉదాసీనంగా అసంగా ఉన్నటువంటి పురుషుడు ఈ జగత్తును సృష్టించలేడు. అది కాకుండా నువ్వు పురుషుడు అనేకం అంటున్నావు. అనేక మంది పురుషులు కలిపి సృష్టి చేస్తారా? ఓడి ఇలాగంటే ఇంకోటి ఇలాగంటాడు, సరిపోతుంది.
అది కాస్త దెబ్బలాంటడం సరిపోతుంది. అందుకని పురుషస్య అనపేక్షత్వా, పురుషుడి అపేక్ష లేదంటారు. మన సృష్టి ఎలా జరుగుతుంది? పురుషుడి అపేక్ష లేకుండా నీ ప్రధానంలో సత్వగుణము ఎలాగ పెరుగుతుంది? జడమైనటువంటి ప్రధానంలో సత్వగుణము ఎలాగ పెరుగుతుంది అంటే వాడు అంటాడు చూడండి. ఇప్పుడు మన తత్వబోధలో కూడా చూస్తాం కదా, మన అద్వైత వేదాంతంలో అది ఎలా జరుగుతుంది? ఇప్పుడు బ్రహ్మన్ ఉన్నాడు, బ్రహ్మన్ మాయ పెట్టి ఈశ్వరుడికి ఉపాదానంగా ఆ మాయ త్రిగుణాత్మకం కాబట్టి అది కూడా సామ్యావస్థలో ముందుంది. అది ప్రకోపించినప్పుడు అప్పుడు సృష్టి జరుగుతుంది. ఇంకా మనం పంచీకరణం అని చెప్తాం కదా, అక్కడ ఎవరు చేస్తున్నారు? అది సామ్యావస్థ నుంచి బయటికి ఎలా వస్తుంది మన అద్వైత వేదాంతం? ఇప్పుడు నిరాకార నిర్గుణ బ్రహ్మ వీడు చెప్పినట్టుగా ఉదాసీనము అసన్నం, మాయ ఉపాధి ఉంది. మాయ ఉపాధి రాగానే అందులో సృష్టి చెయ్యాలి అనేటువంటి ఒక ఇచ్ఛ ప్రకటమవుతుంది కదా. ఆ ఇచ్ఛ చైతన్యంలో ఉంటుంది, జడంలో ఉండదు. ఆ ఇచ్ఛకి అనుకూలంగా ఆ జడం ప్రవర్తిస్తుంది. అందుకనే ఈశ్వర సర్వభూతానం నిర్దేశం చేస్తారు. ఆ ఇచ్ఛ ఈశ్వరుడు ఇక్షతే నా శబ్దం. నీ ప్రధానంలో ఇచ్ఛ అన్నది లేదు, జడం కదా. ఇక్కడ చూడండి ఎలాంటి ప్రశ్న వేస్తాడో. ఆవుకి గడ్డి ఎక్కువ వేస్తే ఎక్కువ పాలిస్తుంది, స్వాభావిక దుగ్ధ పరిణామవత్ ప్రధానస్య అంటే అవి ఈ దానా తౌడు ఇలాంటివన్నీ ఆవు పెడితే ఎక్కువ పాలిస్తుంది కదా. అదేవిధంగా స్వాభావికంగా ప్రధానము మహదాది రూపంలో పరిణమిస్తుంది. అంటే అన్యత్ర అభావా. సరే నువ్వేంటన్నావు? ఆవుకి గడ్డి వేస్తే పాలు ఎక్కువ ఇచ్చును, చాలా బాగుంది. ఆంబోతుని తీసుకురా, దాని కాలు పెట్టి చూపించు. అన్యత్ర అసంభవా. ఆవుకు పెట్టేదని నాలుగింతలు దాన్ని పెట్టు, బాగా దొరుకుతాయి. చెప్పినదే కదా బాబు, అక్కడ చైతన్యం ఉంది. అన్యత్ర సంభవాచన తృణాదివత్, అన్యత్ర అభావాచన తృణాదివత్, అన్యత్ర సంభవాచన తృణాదివత్, అన్యత్ర సంభవాచన తృణాదివత్. దేద్వాదేరన్యత్ర బలీవద్దాదౌ. బలివద్ద అంటే ఎద్దు. క్షీరభావస్య అభావాత్. అక్కడ దానికి ఎంత గడ్డి పెట్టినా తర్వాత ఒకవేళ పొరపాటున పాలిసి ఎక్కడ పట్టుకుంటే పట్టు ఇప్పుడు కొన్ని అపవాదులు కూడా ఉండొచ్చు, ఎగ్జంప్షన్స్. ఎలాగంటే ఇప్పుడు మా ఆశ్రమంలోనే ఆంబోతు ఉండేది, దానికి చిన్నది 4 స్థానాలు ఉండేవి అన్నమాట. రోజు అర్ధ గ్లాస్ పాలు ఇచ్చేది. అంటే అది దాని తర్వాత పేపర్లు తీసుకొచ్చారు, మేము అందరూ వచ్చి చూసేవాళ్ళు. మరి ఏమైందో దృష్టి తెలియదో తెలియదు, అది నష్టపోయింది. తెల్లగా ఉండేది ఆంబోతే అది. అందుకని అర్ధనారీశ్వరుడు అనేవాడు శివశక్తి. అది ఎక్సెప్షన్.
కానీ సాధారణంగా ఎద్దులు పాలు ఇవ్వవు నాయనా, ఎంత గడ్డి పెట్టినా ఈ మాత్రం బుద్ధి నీకు ఉండాలి. ఆ సూత్రాలు రాసేవాడు చక్కగా రాశాడు. అన్యత్ర అభావం. అన్యత్ర అంటే ఈయన దానికి ఏమిటన్నారు? ఆవు కన్నా వేరేది ఎద్దు. ధేర్వాది సాపేక్షమేవ దుగ్ధాది నా నిరపేక్షం. ఆవు అది కాకుండా పాలు ఎండిపోయినావు పాలిస్తుందా? అదేదో దూడ పుట్టిన తర్వాత 9 నెలలో 10 నెలలు ఇస్తుంది. ఆ తర్వాత మళ్ళీ కడుపు రావాలి దానికి, మళ్ళీ దూడ నీనాలి, ఆ తర్వాత మళ్ళీ ఇస్తుంది. అందుకని ఇక్కడ ఆవు చైతన్యవంతుడు ఆవు, దాని ద్వారానే పాలు వస్తాయి. నా దుగ్ధివత్ ప్రధానస్య మహదాది పరిణామ. దుగ్ధివత్ కొంచెం తప్పు రాసినట్టున్నాను. దుగ్ధాది దుగ్ధవత్ ప్రధానస్య మహదాది. ఏ విధంగా అయితే ఇక్కడ ఆవులో పాలు కనిపిస్తున్నాయో అలాగా ప్రధానంలో పరిణామం లేదనే జనం. ప్రధానస్య స్వాభావికి ప్రవృత్తి. ఈ ప్రధానంలో స్వాభావికంగానే ప్రవృత్తి ఉందని చెప్తే దాన్ని చెప్తాను. అభ్యుపగమేప్యర్థాభావాత్. అభ్యుపగమేపి అర్థాభావాత్. అభ్యుపగమేపి అర్థాభావాత్. అభ్యుపగమేపి అర్థాభావాత్. అభ్యుపగమేపి అర్థాభావాత్. అచేత ప్రధానము పురుషుని మోక్షమునకు మహదాది రూపంలో సృష్టి చేయను అని చెప్పిందో అది మీ సిద్ధాంతానికి హాని అన్నాడు. ఎలాగా? పురుషుడికి ప్రయోజనం లేదు, చేష్ట ప్రధానము. పురుషుడికి ఏమీ ప్రయోజనం లేదంటున్నాం. ఈ పనులన్నీ చేసేది, చేష్టలన్నీ చేసేది ప్రధానము. ఎందుకని? ప్రధాన ప్రవృత్తి పురుషుని ప్రయోజనంగా స్పష్టంగా చెప్పలేవు. ఈ ప్రధానం యొక్క ప్రవృత్తి ఎందుకు? సృష్టిగా లేదా పురుషుని మోక్షానికా? నువ్వేది నిశ్చయం చేసి చెప్తావు? అసంగమైనటువంటి పురుషుని భోగానికని ప్రధాన ప్రవృత్తి అంటే అసంగమైనటువంటి పురుషుని భోగము అపవర్గము అన్నాం కదా. ప్రధాన ప్రవృత్తి అంటే వాడి భోగమే ఉంటుంది, పురుషుడికి మోక్షం ఉండదు. తరువాత పురుషుని అసంగత ప్రధాన ప్రవృత్తికి ముందే కలదు. పురుషుల్లో అసంగము ప్రధాన ప్రవృత్తికి ముందే ఉంది. అప్పుడు ఆ పురుషునిలో అంటే జీవునిలో అసంగం ఉన్నట్లయితే ప్రధాన ప్రవృత్తి అనర్థకము. అసంగం అంటే వాడు మొదటి మోక్షంలో ఉన్నాడు అనుకుందాం. మరి ప్రధాన ప్రవృత్తి దేనికి? నువ్వంటా గడిగడికి మా ప్రధానమైన పురుషుడికి మోక్షం ఇస్తుంది కనుక మరి భోగాపవర్గములకు ప్రధాన ప్రవృత్తి అంటే పురుషుడికి మోక్షమే కలగదు. ఎందుకు అంటావు? ప్రధాన ప్రవృత్తికి ముందే పురుషుడు అసంగం కలగదు. అసంగోహి అయం పురుష అంటే అసంగంగా ఉండేటువంటి జీవునికి, ఏ ప్రవృత్తి లేనటువంటి జీవునికి సమాజంలో ఉన్న జీవుని మోక్షం అలాగే వస్తుంది. నీ ప్రధానం ఏం చేస్తుంది? కనుక నీ ప్రధాన ప్రవృత్తి భోగమోక్షములు కన్నావే, అది సరికాదు. మనం ఇది టీకా చదివామా? దీన్ని టీకా అయిపోయింది కదా.
తర్వాత రెండో అధికరణం. ఇంకా ఉన్నాయి అదే ఇంకా సూత్రాలు ఉన్నాయి. 10 సూత్రాలు ఉన్నాయి. అచ్చా పురుషాశ్రమ పురుషాస్మవదితి చేత్ తథాపి పురుషాస్మవతి చేత్ తథాపి పురుషాస్మవదతి చేత్ తథాపి పురుషాస్మవతి చేత్ తథాపి పురుషాస్మవదితి చేత్ తథాపి. పురుషాస్మవతి చేత్ తథాపి. నేను చెప్పాను పంగ్వంధ న్యాయము అని. పురుషుడు అంధుడు, ప్రకృతి కుంటిది కనుక ఆ పురుషుడు మీద ఈ ప్రకృతి కూర్చుంటుంది. ఆ పురుషుడికి చెప్తూ ఉంటుంది, దాని కళ్ళు లేని ఇలాపో. అందుకని పురుష పంగంధ న్యాయం. తర్వాత అశ్వము అంటే అయస్కాంతం, సన్నిధి మాత్రంలో ప్రవృత్తి. అయస్కాంతం అని ఇక్కడ పెడితే దాని సన్నిధిలో ఉన్నటువంటి ఆ లోహం ముక్కలకి ప్రవృత్తి. ఈ అయస్కాంతంలో ఏమీ లేదు కదా ప్రవృత్తి. అదే విధంగా ఈ ప్రధానము పురుషుడి మోక్షానికి పాడుపడుతుంది అని చెప్తే ఏమిటి దోషము అంటే, ప్రధానస్య పురుష ప్రేర్యత్వే స్వతంత్ర హాని. నువ్వేం చెప్పావు మొట్టమొదట పంగ్వంధ న్యాయం. ప్రకృతి కుంటిది, పురుషుడు అంధుడు కదా. ఈ కుంటిది ప్రకృతి ఏం చేసింది, ఆ పురుషుడు భుజాల మీద కూర్చుంది. అది చెప్తోంది, డైరెక్షన్ ఇస్తోంది, నువ్వు ఇలా పో. మరి నువ్వు స్వతంత్రంగా ప్రధానమే సృష్టి చేస్తోంది అన్నావే, మరి పురుషుని ప్రవృత్తి చేస్తోందంటే దాని స్వతంత్రం పోయినట్టు. కనుక ఈ పంగ్వంధ న్యాయం కుదరదు నాయన. ఎందుకంటే సిద్ధాంత హాని. నీ ప్రధానం స్వతంత్రంగా సృష్టి చేస్తోంది అని చెప్పావే, అది కుదరదు. ఒకటి. రెండవది పురుష కౌటస్థ్య ఉదాసీన్య హాని ప్రసంగ. వాడు కూటస్థుడు, అసంగుడు, ఉదాసీనుడు అన్నావే, మరి ఆ ప్రకృతి పురుషుని ప్రేరేపిస్తుంది కదా, ఇలా పో అని. అందుకని వారి స్వతంత్రత పోయింది. తర్వాత అనిర్మోక్ష ప్రసంగము. ఎలాగా? ప్రధానం జడము, పురుషుడు ఉదాసీనుడు. రెండింటికి సంబంధం ఎలా వస్తుంది? వాడు ఉదాసీనుడు, వాడు అసంగుడు. నీ ప్రకృతి వెళ్ళి వాడి మోక్షం ఎలాగిస్తుంది? సంబంధం ఎలా కుదురుతుంది? నువ్వు జడము, అందుకని వాడికి మోక్షం కూడా ఉండదు. మరి మీ మతంలోనూ అంటే పరమాత్మ స్వరూపము ఉదాసీనము అసంగమైనప్పటికీనో మాయ ఎందుకు ప్రవర్తకత్వం కలదు. సన్నిధిలో ప్రవర్తకత్వం, లేకపోతే నువ్వు ఇలాగాను, నువ్వు వేదాంత అయిపోతావు, నువ్వు సాంఖ్యుడిగా ఉండవు. స్వతంత్రంగా ప్రధానమే సృష్టి చేస్తోంది అన్నప్పుడు, పురుషుడు ఉదాసీనం అన్నప్పుడు, వాడు మొదటిది ఉదాసీనంగా అంటే నువ్వు వెళ్ళి వాడికి మోక్షం ఇస్తావు. కనుక పురుష అస్మవదితి చేత్ తథాపి అంగత్వానుపత్తేశ్చ అంగిత్వానుపక్ష. రెండు ఒకటే, అంగము అంగి. అంగి అంటే అంగం కలది. తరువాత గుణత్రయ సామ్యావస్థకస్య అంగ అంగిభావ అనుపపత్తి. మూడు గుణాలు ఒకటిగా ఉన్నప్పుడు, ఒకటే పర్సెంటేజ్లో ఉన్నప్పుడు, ఇందులో అంగం ఏది, అంగి ఏది? ప్రవృత్తి కావాలి అనుకో, సత్వం పెరగాలి.
సృష్టి చేయాలంటే సత్వం పెరగాలి. ఈ 3 గుణాల్లో అంగి అంగభావం. ఇప్పుడు మనం ఈ మధ్య శరీరాన్ని అంగి అంటారు. ఇందులో అంగాలు ఏమిటి? కాళ్ళు, చేతులు, తల. ఇవి అంగాలు. ప్రవృత్తి చైతన్యము. ఒకటేమో ప్రవృత్తి లేదు, జడాన్ని ప్రవర్తింపజేసేది. మళ్ళీ ఇందులో అంగము అంగిభావం దేనికి చెప్తావు నువ్వు? 3 సామ్యంగా ఉన్నాయి కదా. అందుకని అంగ అంగిభావ అనుపపత్తి నతస్య మహదాది రూపేణ ప్రవృత్తి సామ్యావస్థాత ప్రత్యుతిమంతరేణ కార్యానుపపత్తి. అందుకని నీ ప్రధానము 3 గుణములతో సమానంగా ఉన్నదని చెప్పావు గనక సామ్యావస్థ మారకుండా మహదాదుల ఉత్పత్తి కాదు. సామ్యావస్థ మారింది అంటే అంగంగిభావం ఉండాలి. మరి ఇందులో ఏది అంగి ఏది అంగము? అంగత్వ అనుపత్తి లేకపోతే అంగిత్వ అనుపత్తి ఏదేమో. మరి వాడంటాడు గుణానాం అనపేక్ష స్వభావాత ప్రత్యుతి. ఈ గుణాలు ఒకదానికొకటి అపేక్ష అక్కర్లేదు, అందుకని అంగంగిత్వ భావం అక్కర్లేదు. అంటే అన్యథా అనుమితౌ చ జ్ఞశక్తి వియోగాత్. అన్యథా అనుమితౌ చ జ్ఞానశక్తి వియోగాత్. జ్ఞశక్తి అన్యథా అనుమితౌ చ జ్ఞశక్తి వియోగాత్. అన్యథా అనుమితౌ చ జ్ఞానశక్తి వియోగాత్. అన్యథా అనుమితౌ చ జ్ఞశక్తి వియోగాత్. అన్యథా అనుమితౌ చ జ్ఞానశక్తి వియోగాత్. నువ్వు అంటున్నావు ఈ గుణాల్లో వికృతి లేదు, ఒకదానికి ఒకటి అపేక్ష లేదు అనేటువంటి అనుమానము ప్రమాణం కాదు. ఎందుకంటే కార్యవశాత్ ఇప్పుడు సృష్టి చెయ్యాలి అనేటువంటి కార్యం చెయ్యాలి అంటే ఈ గుణాల్లో స్వాభావికంగా ప్రవృత్తి లేదు అంటే ఏదో చైతన్య ప్రవృత్తి చెయ్యాలి కదా. గుణాల్లో స్వాభావికమైన ప్రవృత్తి లేదు. ఎందుకని ఒక గుణము ఇంకొక గుణానికి అపేక్ష చేసి ఏమి పని చేయట్లేదు, నిరపేక్షము అన్నప్పుడు స్వాభావిక గుణాలు మాదాదులను ఎలా సృష్టి చేస్తాయి అంటే ఈ గుణాలను ఆధారంగా చేసుకున్నటువంటి చైతన్యం ఏదో ఉండి తీరాలి. అప్పుడే కదా ఈ గుణాలు పనిచేస్తాయి. సామ్యావస్థ అచ్చా. ఎందుకంటే ఇవి ఈ గుణాలకి స్వాభావిక అవస్థ ఉందంటున్నావు, సామ్యావస్థ. అందుకని వైషమ్యాన్ని నువ్వు ఒప్పుకోవట్లేదు అంటే ఇంకొకటి, ఈ గుణాల్లో జ్ఞానశక్తి లేదు. జ్ఞశక్తి బోధ, నేను ఇలా అవ్వాలి, ఇది సృష్టి చెయ్యాలి అనేటువంటి జడమైన గుణాలకు ఉందా? లేదు. లేదు. అందుకని జ్ఞశక్తి వియోగా. నువ్వు ఎంత కింద మీద పడినా నీ ప్రకృతి సృష్టి చేయలేదు నాయన, చైతన్యము యొక్క అధిష్టానము ఆధారము లేకుండా. సరే, మా గుణాల్లో జ్ఞానశక్తి ఉంది అని చెప్పావనుకో, నీ సిద్ధాంతాన్ని అపసిద్ధాంతం మళ్ళీ. అందుకని సృష్టి లేదు. విప్రతిషేధాచ అసామంజసం. అసమంజసం. అసామంజసం అసమంజసం ఉందా? అసామంజసం రాస్తున్నాం. అసమంజసం అసామంజసం సామంజసము. సామంజసము ఉండాలి. అసమంజసం
అసమంజసం అంటే ఇక్కడ దీర్ఘం లేదన్నమాట. విప్రతిషేధాచ అసమంజసం. మన దాంట్లో అసామంజసంనే రాసుకున్నాను 2 చోట్ల కూడా. విప్రతిషేధాచ అసమంజసం. అసమంజసం. ఇంకొకటి ఏమిటి? ఈ వీళ్ళు ఇంద్రియాలన్నీ ఒప్పుకోరు. సర్వేంద్రియాలు ఉన్నటువంటి చర్మాన్ని ఒకటే స్వీకరిస్తారు. ఇదే అనేక రూపమైనటువంటి అంత్య జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలని చెప్తారు కదా. 7వది మనస్సు. ఒకళ్ళు 7 ఇంద్రియాలని చెప్తారు, ఒకళ్ళు 11 చెప్తారు. కొంతమంది తన్మాత్ర నుంచి సృష్టి అని చెప్తారు, కొంతమంది అహంకారం నుంచి సృష్టి చెప్తారు, కొంతమంది 3 3D అంతఃకరణ అని చెప్తారు, కొంతమంది బుద్ధి 1 అని చెప్తారు. ఈ విధంగా నాయన నీ మతంలో చెప్పే వాళ్ళందరికీ చాలా విప్రతిషేధ అసమంజసం సాంఖ్యమతం. ఇన్ని విప్రతిషేధాలు ఉన్నాయి కనుక అసమంజసము. ఈ విధంగా రచనానుపత్తి అధికరణం అయ్యింది.